సంతోష్ కాసర్లా. తెలిసిపోయింది నాకు. మా చిన్నోడు బర్త్డే కాబట్టి ఫలక్నామా అయితే వెళ్తున్నాం కాళీమాత టెంపుల్కి. ఇక మామయ్యను నాన్ననైతే పైన నుంచి కొబ్బరికాయలు బ్యాగ్ తీసుకొని వచ్చి ఇగో క్యాబ్ వెనకాలనైతే పెట్టిండ్లు. ఇక స్టార్ట్ అయినాము. నేను పాట పాడితే ఇష్టం. హ్యాపీ బర్త్డే టు యూ. ఇక ఫైనల్గానైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు మొత్తం ఇవన్నీ లేకుండే టెంపుల్ దగ్గర, డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోయేటట్టు ఉండే. ఇప్పుడు మొత్తం ఇవన్నీ పెట్టిండ్లు. ఇప్పుడు చూడడానికి కూడా చాలా మంచిగా ఉంది అన్నట్టు. సో టెంపుల్ ఏంది అనేది అయితే మీకు తెలుసు కదా, ఇక మన ఫలక్నామా కాళీమాత టెంపుల్ అన్నట్టు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. సో అందుకని చెప్పి అయితే ఇక చిన్నోని బర్త్డే కూడా ఇక ఇక్కడికైతే తీసుకొని వచ్చినాము. ఇక మంచిగా అమ్మవారి దర్శనం అవన్నీ కూడా మంచిగా అయినాయి. ఇక మా చిన్నోన్ని కూడా అమ్మవారికి చూపించి మంచిగా దర్శనం అయితే చేయించినాం. ఇక చూడండి. ఇక మా చిన్నోడైతే ముందైతే భయపడ్డాడు, ఏంది ఏం జరుగుతుంది అని చెప్పేసి ఇక జర్సేపు ఏడ్చిండు. తర్వాతనైతే ఇక మేము దర్శనం కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే కొబ్బరికాయలు కొట్టడానికి వెళ్ళాలి. సో కొబ్బరికాయలు కొట్టడానికి ముందైతే ఇక బొట్లు అవన్నీ అయితే పెట్టిచ్చేసుకున్నాం అన్నట్టు. ఇక ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టే దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక కొబ్బరికాయలు కొట్టే దగ్గర ఇక చూడండి, ఇదే అన్నట్టు మన బ్యాగు, కొబ్బరికాయల బ్యాగు. ఇదే మామయ్యను నాన్న ఫస్ట్ క్యాబ్లో పెట్టిల్లు కదా, అది ఈ బ్యాగే అన్నట్టు. ఇక కొబ్బరికాయలు కొట్టడం అయితే స్టార్ట్ చేసినాం మొత్తము. ఇక కొబ్బరికాయలు అన్నీ కూడా అయిపోవడానికి వచ్చేసినాయి, అయిపోయినాయి కూడా. ఇక ఆ తర్వాత మా కూనమ్మగాడు కూడా ఇక కట్టమేసం మాకు మొక్కుకొని ఇక కొబ్బరికాయ అయితే కొట్టింది. ఏంది బర్త్డే సెలబ్రేషన్ అని చెప్పేసి తమ్నేల్ పెట్టి మొత్తం టెంపుల్కి వెళ్ళినే చూపిస్తున్నాం అని చెప్పేసి అనుకుంటున్నారా? ఇక మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయినాం. ఆల్రెడీ అక్కడ డెకరేషన్ వర్క్స్ అవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి అంట. ఇక వెళ్ళి చూడాలి. ఇక మా చిన్నోడైతే ఇక రోడ్డు పక్కన ఇట్లా పావురాలను చూసుకుంటానైతే అరుస్తా ఉండే. ఇక ఇంటికి వెళ్ళేసరికి మొత్తం బెలూన్స్ ఇవన్నీ చూసిలు కదా, ఇక డెకరేషన్ అయితే పైన అయితే స్టార్ట్ అయిపోయింది. ఫోటో ఎట్లుందో కిందనైతే కామెంట్ చేయండి. ఇక డెకరేషన్ వర్క్ ఎట్లా జరుగుతుంది, ఏంది మంచిగా ఉందా లేదా అని చెప్పి అయితే ఇక మా కూనమ్మగాడు మొత్తం చెక్ చేసుకుంటున్నాడు పైనే చూడండి. ఇక ఇక్కడనైతే మా కూనమ్మగానికి డెకరేషన్ నచ్చిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నది అన్నట్టు. ఈ డెకరేషన్ చేసింది మా ఫ్రెండ్ ప్రశాంతే. సో ఈవెంట్స్ అని ఉంటుంది మా ప్రశాంత్ వాళ్ళది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో ఇస్తాను, చూడండి. మా కూనమ్మ గారికి బాగా నచ్చి మాట్లాడింది. బట్ బ్యాక్గ్రౌండ్లో సాంగ్ ప్లే అవుతూ ఉండే, సో కాపీరైట్ పడుతుంది అని చెప్పేసి నేను ఇక్కడ వాయిస్ ఓవర్లో ఇస్తున్నా. ఇక టోటల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్లనైతే ఉండే. మీకు ఎట్లా అనిపించిందో కిందనైతే కామెంట్ చేయండి. ఇక ప్రజెంట్ అయితే మేము మాస్ జాతర షోలో చేస్తున్నాం కదా, మీ అందరికీ తెలుసు కదా. ఇక మా టీం లీడర్ చందు అన్ననైతే ఈ సైకిల్ అయితే తీసుకొని వచ్చిండు అన్నట్టు చిన్నోని కోసము. ఇక వచ్చిరాగానే ఆ సైకిల్ ఇవ్వగానే ఇక ఆడుకుంటా ఉన్నాడు అదే సైకిల్ పట్టుకొని. ఇక మేము రెడీ అయిపోయి అయితే ఇక పైకి వచ్చినాము. ఇక ఇప్పుడు ఎంట్రీ అన్నట్టు ఏదో చిన్నగా బిల్డింగ్ మీదనే మొత్తం ఇరుకిరుకుగా చేసేసినాము. మొత్తం అంటే ఇరుకిరుకుగా ఉన్నా కూడా కొంచెం నీట్గా మంచిగా కనిపించేటట్టుగానే చేసినాము. చూడండి మీకు ఎట్లా అనిపిస్తుందో కూడా కిందనైతే కామెంట్ చేయండి. అండ్ స్టార్టింగ్ ఒక పూజతోటి స్టార్ట్ చేద్దాం ఇట్లా ఆశీర్వాదంతో అని చెప్పేసి ఫ్రెండ్ ప్రమోద్ చెప్పిండు. ఇప్పుడు ఇక్కడ పూజ అవన్నీ చేస్తుంది కూడా ప్రమోద్ అన్నట్టు నా ఫ్రెండ్. ఆ ఐడియా నాకు కూడా మంచిగా అనిపించి, అవును ఇట్లా ఫస్ట్ బర్త్డే కదా ఇట్లా పూజతోటి స్టార్ట్ చేద్దాము మంచిగా మొక్కుకొని అని చెప్పేసి ఇక స్టార్ట్ చేసినాం అన్నట్టు. ఇగోండి ఇదే మా చిన్నోని బర్త్డే కేక్. ఇక లేట్ చేయకుండానే అయితే ఇక కటింగ్ అయితే స్టార్ట్ చేసినాము. ఎందుకంటే మేము బ్లాగ్ పెద్దగా ఇట్లా తీసుకుందాం అనుకున్నాం కానీ అదంతా మాకు సెట్ కాలేదు. సో చిన్న వీడియో బిట్స్ ఉండే, అందుకనే నేను తొందరగా మాట్లాడేస్తున్నా. ఇక వీడియో కూడా తొందరగా కంప్లీట్ అయిపోద్ది. ఫస్ట్ ఇక మేము తినిపించుడు అయిపోయిన తర్వాత అమ్మ నాన్న ఇక మామయ్యని అయితే తినిపించిళ్ళు. ఇక ఆ తర్వాత మన మల్లన్న శ్యామన్న చాలా మందికి తెలిసే ఉంటుంది, కొమరవెల్లి మల్లన్న రూపంలాగా అన్నట్టు. ఇక శ్యామన్న అంటే నాకు చిన్నప్పటికెళ్ళి ఇష్టము, అందుకని చెప్పి ఇక చిన్నోడు పుట్టినప్పుడు వస్తా అని చెప్పి రాలేదు. ఇక ఇప్పుడైతే ఫస్ట్ బర్త్డేకి అయితే వచ్చిండు అన్నట్టు. మేమందరం అయితే మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండే. ఇక ఆ తర్వాత మా చందన్న మదన్న ఇక ఇప్పుడైతే మేము మాస్ జాతరలో చేస్తున్నాం అన్నాను కదా. సో ఇదే మా మొత్తం టీం అన్నట్టు. చూసిండ్రు కదా టీం మొత్తాన్ని. ఇక చందన్న సైకిల్ తెస్తే మదన్ననేమో కుర్చీ తెచ్చిండు అన్నట్టు చిన్నోనికి, చిన్నది డైనింగ్ టేబుల్ టైపు. ఇక టీంలో కొంతమంది అయితే మిస్ అయిపోయిండ్రు, వాళ్ళకి వర్క్స్ ఉండడం వల్ల రాలేదు. ఇక ఆ తర్వాత మా హరణ్ నవీన్ అన్న, తర్వాత ఇక మా కళ్యాణ్ బాబు అక్క బావ వాళ్ళు అయితే వచ్చేసిళ్ళు అన్నట్టు. ఇక అక్క బావ వాళ్ళది కూడా అయిపోయిన తర్వాత ఇక సర్లక్క
మీ అందరికి తెలిసి ఉంటుంది, ప్రజ్ఞ హాస్పిటల్ సుచిత్ర డెలివరీ అయింది కూడా ఇక అక్కడనే. ఇప్పుడు ఎవరు అంటే మా నరేష్ అన్ను దీపిక వదిన వాళ్ళు నాకు టిక్ టాక్ మోజ్ అప్పటి నుంచి బాగా క్లోజ్ అన్నట్టు, మంచిగా మాట్లాడుతూ ఉంటారు ఇక మైథిలక్క వాళ్ళు కూడా. సో ఇక తెలిసిన వాళ్ళ వరకు అయితే మ్యాక్స్ అయితే అందరికి చెప్పినా, కాకపోతే ఇక కొంతమంది వర్క్స్ ఉన్నాయని అది ఉన్నాయని ఇది ఉన్నాయని చెప్పి రాలేదు. ఇక తర్వాత మా శ్రావణి చెల్లి రీసెంట్ గానే వాళ్ళ పాపకు కూడా 1 year అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక తర్వాత అనన్య మా ఓల్డ్ వీడియోస్ లో మీరు చూసే ఉంటారు. తర్వాత అయితే ఇక నా డార్లింగ్ శ్రవణ్ డైమండ్ అయితే వచ్చిండు. ఇక శ్రవణ్ డైమండ్ ను చూడంగానే మా వాడు ఎందుకు అల్లరి అయితే స్టార్ట్ చేసిండు, ఏడుపు స్టార్ట్ చేసిండు, అస్సలు ఆపుతలేడు. శ్రవణ్ డైమండ్ ఏమో ఎత్తుకుంటా అని మా వాడేమో దగ్గరికి పోతలేడు, ఏడుస్తూనే ఉన్నాడు. ఎందుకనేది మాకు అర్థం కాలే. ఇక జెర్సీ పడ వీడియో అయి ఉంటే ఇక ఆ తర్వాత మా జాతిరత్నాలు సాయును నాగరాజ్ అన్నట్టు, తర్వాత ఇక నా స్కూల్ ఫ్రెండ్ శంకర్ గాడును వాళ్ళ ఫ్యామిలీ అయితే వచ్చిండ్లు. ఇక ఇప్పుడు జగదీష్ అన్న వాళ్ళు అనూతను వీడియోస్ మీరు అందరు చూసే ఉంటారు కదా, మంచిగా ఉంటాయి. ఇక లేట్గా వచ్చేసరికి వాళ్ళు అయిపోయిందేమో, మొత్తం కంప్లీట్ అయిపోయిందేమో, మేమే లేట్గా వచ్చినాం అనుకున్నారంట. కాకపోతే మన సెలబ్రేషన్ అయితే ఇంకా ఎప్పుడే అయిపోలేదు. తర్వాత ఇక మా ఫ్రెండ్ ప్రశాంత్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఆ తర్వాత ఇక మా లక్ష్మీనాథ్ అన్న వచ్చిండు. తర్వాత ఇక అనన్య వాళ్ళ ఫ్యామిలీ అన్నట్టు పూజక్కును దీపు బావ, ఇక వీడు నా తమ్ముడు మహేష్. ఇక అట్లనైతే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిన తర్వాత ఇక కొన్ని ఫొటోస్ అవన్నీ అయితే దిగిన. సో లెంత్గా లేకుండా షార్ట్ గా అయిపోయింది కదా వీడియో అయితే. ఇక మన దగ్గర ఉన్న వీడియో బిట్స్ తోటి అయితే ఈ విధంగా అయితే ఎడిట్ చేసిన. మరి మీకు ఎట్లా అనిపించిందో కిందనైతే కామెంట్ చేయండి. ఉంటాం, మళ్ళీ బాయ్.